తమిళనాడులో 234 సీట్లకు పోలింగ్. బెంగాల్లో, తమిళనాడులో విజయ్ గెలవాలని నేను కోరుకుంటున్నా. రేపు తమిళనాడులో పోలింగ్ ఉన్నది. 234 సీట్లలో తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. విజయ్ జోసెఫ్ అనే ఒక స్టార్ యాక్టర్ అక్కడ టీవీకే అనే పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ, నేను పవన్ కళ్యాణ్ని కాదు, నేను విజయ్నే, నేను ఢిల్లీ నాయకులకు బానిసత్వం చేయడానికి రాలేదు పవన్ కళ్యాణ్ గారి లెక్క, నేను గల్లీ ప్రజలకే నాయకునిగా సేవ చేయడానికి వస్తున్నాననే నినాదంతో విజయ్ గారు ఎన్నికల బరిలో నిలబడి ఒంటరిగా పోటీ చేస్తున్నాడు. అందరూ ఏమనుకున్నారంటే ఈయన కూడా బీజేపీ ప్రయోగించిన బాణమే, ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారి లాగానే ఆ బీజేపీ మాయలో, బీజేపీ నీడలో పోటీ చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ అందరి అనుమానాలను పడాపంచలు చేస్తూ సింగిల్గా నిలబడ్డాడు ఆయన. పైగా ఈయన బీసీ సామాజిక వర్గమే, క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినవాడు, తల్లో తండ్రో దళిత అన్నారు. సరే, దళిత అయినా బీసీ అయినా ఒక్కటే. దళిత అంటే విభజించబడ్డ వాళ్ళు, అణిచివేతకు గురైన వాళ్ళు. కాబట్టి దళితులు అంటే ఒక ఎస్సీలే కాదు, ఎస్టీలు వస్తారు, బీసీలు కూడా వస్తారు. దళిత్ అనే ఒక పదం రాజకీయంగా వాడుకోవడానికి ఉపయోగపడేది. రాజకీయంగా ఒక బలం ఉంటుంది వాడడానికి. దళిత్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే దళిత్ అనగానే ఎస్సీలు, మాదిగవారు అనుకుంటారు. కాదు, బీసీలు, ఎస్టీలు కూడా దళితులే. కాబట్టి తమిళనాడులో విజయ్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నా. బ్రహ్మాండమైన మెజారిటీతోటి యాక్టర్ విజయకేతనం ఎగరవేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.